Psalms chapter 91 verse 7. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it will not come near you. ఇట్ అంటే ఏంటది? హామ్ అని అర్థం అనమాట. HARM హామ్. ఇట్ విల్ నాట్ కమ్ నియర్ యూ. ఇన్ తెలుగు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదు. దేవుని వాక్యం మనం ఎప్పుడు కూడా నమ్మాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు వాక్యం, ప్రతి వాక్యాన్ని కూడా మనం నమ్మితే మన జీవితంలో నెరవేర్చేవారుగా ఉంటారు. మరి ఒక అన్నయ్య సాక్ష్యం నేను విన్నాను. ఆయన అంట ఆర్మీలో పనిచేస్తారంట. మరి ఆర్మీలో పనిచేసేటటువంటి ఆ అన్నయ్య ఈ వాక్యాన్ని అప్పుడప్పుడు చదివి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది అటుబడి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇంతమంది పడిపోయినా కానీ అపాయం నీ ఎద్దకు రాదు అని వాక్యం చెప్తున్నది. కాబట్టి అసలు ఇది నెరవేరుతుందా? ఒకవేళ నెరవేరేలాగైతే నా జీవితంలో కూడా దేవుడు నెరవేరిస్తే బాగుండు. ఎనిమిస్తో యుద్ధం చేయడానికి వెళ్తున్నాం కదా అనుకొని ఆయన దేవుడిని నమ్ముకొని బైబిల్ ఒకటి తీసుకొని తన షర్ట్ లోపల పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడంట. ఆ విషయం వేరే ఎవరికి తెలియదు, దేవునికి ఆయనకి తెలుసు. అయితే యుద్ధం చేసేటప్పుడు ఎనిమి సైడ్ నుండి ఒక బుల్లెట్ వచ్చేసింది. ఇతను హార్ట్ దగ్గర తగిలింది. తగిలినప్పుడు ఇంక నేను చనిపోయాను అనుకుని అతను మరి దగ్గరలో ఉన్నటువంటి వ్యాలీలో పడిపోయాడంట. వ్యాలీలో ఆ ఫోర్స్కి అతను వెళ్ళి వ్యాలీలో పడిపోయాడు. పడిపోగానే చనిపోయానని చెప్పి షాక్లో ఉండి చాలాసేపు అలా ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడుకో మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి చూస్తే నేను బ్రతికే ఉన్నాను అని అతనికి తెలిసింది. అప్పుడమ్మో ఇది ఎలా సంభవించింది ప్రభా అని దేవుడు నన్ను బ్రతికించాడని సంతోషంగా వాక్యం చదువుకుందామని షర్ట్లో ఉన్న బైబిల్ తీశాడంట. తీస్తే మరి ఆ బుల్లెట్ బైబిల్ని కాల్చుకుంటూ బైబిల్కి తగిలి అతని హార్ట్కి తగలవలసినటువంటి బుల్లెట్ బైబిల్కి తగిలి దాన్ని కాల్చుకుంటూ వచ్చి కరెక్ట్గా ఈ వర్స్ దగ్గర ఆగుందంట బుల్లెట్. ఏంటి ఇక్కడ బుల్లెట్ ఉందని చూస్తే అక్కడ చూస్తే ఈ వాక్యం ఉంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని. నేను ఈ వాక్యాన్ని సస్పెక్ట్ చేశాను, దేవుడిని సస్పెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇది నా పట్ల నెరవేరితే బాగుండు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, శత్రువుల చేతిలో చనిపోతానేమో అని భయంతో వచ్చాను యుద్ధానికి. దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి సంతోషంగా, అటు దుఃఖము అంటే ఆనంద బాష్పములు అన్నమాట. అటు దుఃఖము ఇటు సంతోషం, అటు దుఃఖము ఇటు సంతోషం ఈ బ్రదర్కి. ఇంకా నేను దేవుని సాక్షిగా ఉంటాను, నేనే సాక్ష్యం దేవునికి అని చెప్పి ఇక నుండి ఎప్పుడు ప్రతి చోట నేను దేవునికి సాక్షిగా ఉంటాను. నేను రాసినటువంటి బాండ్ అయిపోగానే, బాండ్ ప్రకారం నా ఇయర్స్ ఇక్కడ మిలిటరీలో అయిపోగానే నేను దేవుని పని చేస్తానని ఒప్పుకొని దేవుని సేవ చేస్తూ అన్నయ్య చెప్పినటువంటి సాక్ష్యం అన్నమాట. ఇది చాలా సంతోషంగా ఉంది కదా ఈ విషయం. దేవుడు ఆయన వాక్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు ప్రియమైన వాళ్ళారా. మరి మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు మాత్రము గతించవు అని చెప్పారు దేవుడు. సర్వోన్నతుడైనటువంటి తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, అతి పవిత్రుడైనటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట నెరవేరుతుంది ప్రియమైన వాళ్ళారా. వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం దాన్ని చదవాలి లేదా వినాలి. చదువుకోవటం రాకపోతే ఎవరైనా చెప్పేటప్పుడు విన్నట్లయితే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది.